అందరికీ నమస్కారము. కిచిడి బాబా అంధులను ఉద్దేశించి కించపరచడం 2016 వికలాంగుల చట్టం సెక్షన్ 92 ప్రకారం తప్పు, నేరం అని తెలియజేస్తూ ఆయనకి శిక్ష అనేది ఉంటుంది. అది మొదటి అంశం. రెండవదిగా ఎవరైనా చూపు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. అయ్యా బాబా గారు, ఈరోజు మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనం చదువుతున్నాను, చూడు, బాగా చూడు. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పాను. వెంటనే అతడు చూపు పొంది యేసును వెంబడించెను. ఈ రోజున నువ్వు యేసుని అడిగినట్లయితే, యేసును వెంబడించినట్లయితే నీకు కూడా స్వస్థత వస్తుంది. నువ్వు సతీష్ కుమార్ అయ్య గారి కొరకు చెప్పావు, నిజం, వెళ్ళు, మందిరానికి వెళ్ళు. ఈ మార్కు సువార్తలో అంధుడు ఎలాగైతే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి యేసును వేడినప్పుడు యేసు ఎలాగైతే బాగు చేశాడో మందిరంకి వెళ్ళు. లేదా బెల్లంపల్లి సతీష్ ప్రవీణ్ కుమార్ అయ్య గారి దగ్గరికి వెళ్ళు, అక్కడ దేవుని మందిరం వేడుకో, నీకు కూడా చూపు వస్తుంది, తప్పకుండా చూపు వస్తుంది అని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎడారి మతాలు అంటున్నావు కదా, మరి ఎడారి మతాలని చెప్పుకునే నీ మతంలో బ్రైలీలో నువ్వు నమ్ముకునే ధర్మం పుస్తకాలు తెలుగులో ఉన్నాయా? నువ్వు నమ్ముకునే పుస్తకాలు బ్రైలీలో ఉన్నాయా? నువ్వు ద్వేషించే మతమైనటువంటి ఈ క్రైస్తవ మార్గం బైబిలు మేం చదువుకుని బ్రైలీలో ఉంది. అదే యేసయ్య గొప్పతనం. 3వ పాయింట్ చెప్పమంటావా? ఈ రోజున అంధులు, వికలాంగులు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఎన్నో వందలాది మంది మిషనరీస్ మా కోసం అనేకమైన పాఠశాలలు పెట్టారు కనుక ఈరోజు మేము చదవగలుగుతున్నాం, మేము వినగలుగుతున్నాం, పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేసుకున్నాం. మీరేం చేశారు బాబా? నువ్వేం చేసావు? నువ్వు మమ్మల్ని ఊరికి దూరంగా ఉంచావు. అంధత్వం ఒక శాపం అని చెప్పి మమ్మల్ని శపించావు. అంధత్వం ఒక శాపము, పూర్వజనంలో చేసుకునే పాపం అని చెప్పి మమ్మల్ని పక్కన పెడితే యేసయ్య మమ్మల్ని హక్కుని చేర్చుకొని దేవుని ప్రేమ చూపించారు. అది కావాలయ్యా. ఏదో 10,000 రూపాయలు ఇచ్చేసి కెంచపరచడం గొప్పతనం కాదు. అయినా ఆ తమ్ముడు నాకు వ్యక్తిగతంగా తెలుసు. 2011లో మా మినిస్ట్రీలో భాగంగా వెళ్ళేటప్పుడు ఆ తమ్ముడిని దర్శించాను. ఆ తమ్ముడికి తెలుసు, బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేసాం. ఈరోజు నువ్వు తగుదల వచ్చే ధర్మం కాదు, నువ్వు అందులకి నువ్వు క్షమాపణ చెప్పు, లేకపోతే దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు హానోక్. మరి ఈరోజు ఈ వీడియో చూస్తే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి, కిచిడి బాబా, ఈ వ్యక్తి ఏమన్నాడంటే వికలాంగుల్ని అగౌరవిస్తూ గుడ్డివాళ్ళు అని సంబోధించాడండి. ఈ మాట చాలా మేము ఖండిస్తున్నాం. ఈ మాట మేము కేసేసామంటే రాధా మనోహర్ దాస్ వెళ్ళి జైల్లో కూర్చోవాలండి. మరి ఇంకా ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, క్రైస్తవ మతాలు ఎడారి మతాలు అని చెప్పి సంబోధిస్తున్నాడు. ఎవరండి ఎడారి మతాలు? మరి క్రైస్తవ మతాలు వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందండి. ప్రజలకు చదువుకోవడానికి ఒక మంచి చేయుతనిచ్చారు. ప్రజలకి ఆరోగ్యం కావాలని హాస్పిటల్ కట్టించారు. ప్రజలకు ఎంతో చైతన్యం వచ్చిందండి. ఇంకా అలాగే కల్వరి టెంపుల్ గురించి సతీష్ కుమార్ గారి గురించి మాట్లాడారు, అలాగే ప్రవీణ్ గారి గురించి మాట్లాడారు. మరి రాధా మనోహర్ దాస్ మేము చాలా ఖండిస్తున్నాం. మేము మీతో డేవిడ్ గారిని కూర్చుంటాం, మీరు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి.